అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను హేమ. మరి నిర్మల్ పట్టణంలో ఒక కిడ్నాప్ అయితే కలకలం సృష్టించిందని చెప్పాలి. ఒక చిన్న బాబునైతే కిడ్నాప్ చేసినట్లుగా ఒక సమాచారం రావడంతో మరి అక్కడ కొందరు వ్యక్తులు అయితే మరి కొన్ని సామాన్లు అమ్ముకుంటారు కదా, అంటే మన ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా, సో అవి అమ్ముకునే వ్యక్తులు అయితే ఒక బాబును కిడ్నాప్ చేసింది అన్నట్లుగా ఒక గ్రామంలో అయితే మరి వాళ్ళైతే పట్టుకొని మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బాబుని ఏంటి అని వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళకైతే అనుమానం వచ్చిందనమాట. ఆమె ఈ బాబును కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది అని ఆమెకు వాళ్ళకు గ్రామస్తులకు అనుమానం వచ్చి వాళ్ళపైన అయితే దాడి చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఏమనే ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి మనకి ఇంటికి వస్తుంటారు కదా, చిక్కెండికి సాంబార్ ఇస్తాం అనేసి కట్ట ఒక 5-6 మంది వస్తూ ఉంటారు, గల్లీలు తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఒక బాబుని తీసుకుని వచ్చారంట. అయితే ఇది ఆల్ బాబా లేకపోతే వీళ్ళని కిడ్నాప్ చేశారన్న అనుమానంతో అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని ఇలా పట్టుకుని పాపం కొట్టడం అయితే జరిగింది. అసలు విషయానికి వెళ్తే ఎక్కడ జరిగిందంటే ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది. ఇక పట్టణంలోని మహాలక్ష్మి వాడ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతూ స్టీల్ సామాన్లు అమ్ముతున్న మహిళలను పట్టుకొని చితకబాదిన కాలనీ వాసులు. ఇక వివరాలకు వెళ్తే మహాలక్ష్మి వాడలో అనంతపేట గ్రామానికి చెందిన బాబును కిడ్నాప్ చేసి తీసుకొచ్చారనే అనుమానంతో ఆ కాలనీ వాసులు మహిళల్ని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళైతే స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్ట. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా? వీళ్ళు వస్తే ఆ పిల్లగాడు తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే ఎవరి పిల్లగాడని కూడా అడిగిరంట. అక్కడ అడిగితే మాకెందుకు అక్క అంటుంది ఆమె. అయితేనేనంట బాబు మరి అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రట. ఎందుకు అక్కడ మ్యాటర్ ఎవరికి తెలియదు. ఆ బాబు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేసి అనుమానం రావడంతో ఇట్లా దాడికి దిగారన్నమాట. పాపం వాళ్ళ సామాన్లన్నీ కింద పడిపోయినాయి. సో ఇదనమాట బాబు అయితే మరి ఇది పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యం అంటే ఈ మధ్య ఫోన్స్ వచ్చిన తర్వాత మనం చెప్పుకుంటూనే ఉంటున్నాము. అంటే వాళ్ళ డాడీ ఆ డ్యూటీలకు వెళ్ళిపోతుంటే అమ్మలు ఉంటారు ఇంటి దగ్గర, పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేసి, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే పిల్లల్ని కాసుకొని ఉంటారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇన్స్టా రీల్స్ అని యూట్యూబ్స్ అని ఫోన్లో పడి పిల్లల్ని వదిలేస్తుంటే వాళ్ళని ఇలా రోడ్డు ఎక్కుతారు.
సో ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఆ బాబును కిడ్నాప్ చేసిర్రా చెయ్యలేదా అని పోలీసులు అయితే నిర్ధారిస్తారు. విషయం ఏంటంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మరి అక్కడ గ్రామంలో వస్తుంటే వాళ్ళ బాబు అంటే మరి వాళ్ళ వెనకాల వచ్చిందంట. వెనకాల వస్తే మరి వాళ్ళు ఎత్తుకునే ప్రయత్నం చేసిరా లేదంటే తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా అడిగిరంట ఎవరి బాబు అని అడిగిరంట. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటే కనుక, ఒకవేళ వాళ్ళు చేయలేదని చెప్తారు, చేసి ఉంటే కనుక మీరు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్కడ సంబంధిత అధికారులు ఎవరు ఉంటారో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. సో అట్లా కొట్టిరు అనుకో, అట్లా కొడితే ఏమవుతుంది, అనవసరంగా వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. సో అది నిజం ఎంతవరకు ఉంది, అబద్ధం ఎంతవరకు మీరు బంధించండి, ఆపండి, పట్టుకోండి. మీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. పోలీసులు వస్తారు, తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయాలి. అంతేగాని వాళ్ళ మీద దాడి చేస్తే మరి కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి వాళ్ళని సమర్థించడం కాదు. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఉన్నాయి ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అందరూ అలా ఉండరు కదా. కొంతమంది పొట్టకూడి కోసం ఏమో వాళ్ళ బతుకుతారు ఏదో వాళ్ళు బతుకుతారు చేసుకుంటున్నారు. అది తప్పో ఒప్పో, వాళ్ళు కిడ్నాప్ చేసిరో చేయలేదో మీకు తెలియనప్పుడు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ధారిస్తారు కదా బాబు తల్లిదండ్రులు ఎవరు ఏంటి కథ అనేది మొత్తం బయటికి తీస్తారు. మీకు డౌట్ వస్తే అక్కడే ఆపేసేయాలి, వాళ్ళను ఆపేసి పట్టుకొని ఏం చేయాలో వాళ్ళు అడగాలి. ఈ బాబు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి అని. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకో, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వివరాలన్నీ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక కిడ్నాప్ చేసి ఉంటే కనుక వాళ్ళ మీద అది చేసుకుంటారు. కానీ అనవసరంగా దాడులు చేస్తే మాత్రం అది, ఎందుకంటే అట్లా ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు వాళ్ళని. పాపం వాళ్ళకి ఇట్లా తగలరాని చోటు తగిలి ఒకవేళ చెప్పలేము ఏమైనా అయ్యి ఉంటే ఎవరు బాధ్యతలు, గొడవ కానీ అక్కడి నుంచి అక్కడికి అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ కొద్దిగా అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే మరి బాబు ఎక్కడి నుంచి వచ్చిండు, మరి బాబుకి వీళ్ళకి సంబంధం ఏంది, మరి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, మరి నిజంగానే కిడ్నాప్ చేసారా అనే అనుమానాలు కూడా వస్తాయి. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళని స్థానికులు వీళ్ళందరూ కొడుతుంటే కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. అంటే మరి వాళ్ళు కూడా ఏదో తప్పు చేసిన దానికి అట్లా ఉంటుంది. మరి మీరు తప్పు చేయకపోతే మరి ధైర్యంగా చెప్పాలి కదా, బాబు మాకు సంబంధం లేదని. బాబు కూడా పక్క గ్రామం చెందినట్టు, అంటే పక్క కాలనీకి చెందిన వ్యక్తి అనమాట బాబు. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిండు, మరి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిండు, రాడు కదా. వాళ్ళు పోతుంటే వాళ్ళు ఎమ్మటి రాడు కదా. సో వాళ్ళు తీసుకెళ్తేనే వస్తాడు మరి. సో మరి బాబు చూస్తుంటే కూడా మరి ఒకటి కొద్దిగా వాళ్ళైతే తీసుకెళ్ళినట్లు కూడా కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా కూడా ఒకటి పిన్ని వాళ్ళ తోటికోడలి పిల్లలు ఆ ఇంట్లో పాపం తోటికోడళ్ళు ఉంటారంట, పెద్ద కోడళ్ళని అత్తగారు బాగా చూస్తుంది అనేసి చిన్నామె ఏం చేసింది, పెద్ద ఆమె కూతుర్ని పక్కింటి దగ్గర వాష్రూమ్లోకి ఎక్కడికో తీసుకెళ్ళి చంపేసింది. మొత్తానికి తల్లిదండ్రులు మాత్రం దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మన పిల్లలు ఎక్కడ తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, ఇవన్నీ పర్యవేక్షించాలి. మీరు అవన్నీ పెట్టి మీరు ఫోన్లని, మీరు వేరే పనులని అన్నీ చేసుకోవచ్చు, పనులు చేసుకోవడం తప్పు కాదు. కానీ మనకు పిల్లలు కదా, మన పిల్లల కోసమే కదా బతికే. తల్లిదండ్రులు ఎవరి కోసం బతారు, పిల్లల కోసమే బతారు కదా. మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చూసుకోవాలి కదా. మరి కనీసం అంటే ఇప్పుడు ఆ బాబు అక్కడ బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు. మరి మీరు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నట్టు చిన్న బాలుడు తప్పిపోయిందంటే మీదే రెస్పాన్సిబిలిటీ కదా. వదిలేసి అట్లా మీ పనులలో మీరుంటే మరి వెళ్ళిపోతారు, ఎవరైనా వచ్చి తీసుకుపోతారు. మరి ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయి, పరిస్థితి చాలా గందరగోళంగా మారింది. సో దీన్ని కూడా గమనించండి. ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చిన్న పిల్లల్ని ఎక్కడ వదిలేయకూడదు. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఫోన్ ఒత్తుతున్నారా, లేదంటే అన్నం తింటున్నారా, ఎక్కడ ఉంటున్నారా, ఇవన్నీ పర్యవేక్షిస్తూ తల్లిదండ్రులు 24 గంటలు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట ఈరోజైతే మరి అక్కడ నిర్మల్ పట్టణంలో జరిగిన సంఘటన. మరి తల్లిదండ్రులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.